మిత్రమా, ప్రతి ఒక్కరి జీవితంలో భయం ఉంటుంది. కానీ దాన్ని దాటిన వారే ముందుకు సాగుతారు. ఎవ్వరికీ భయపడకుండా ఉండాలంటే మనలో ఉండాల్సినటువంటి 5 బలాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇవి మనలో పెంచుకుంటే ఎవరు మన మనసుని అస్సలు కదిలించలేరు మిత్రమా. నిన్ను నువ్వు నమ్మితే చాలు. మొదటిది, మన భయాలకి మొదటి ఔషధం ఆత్మవిశ్వాసం మిత్రమా. ఎవరు ఏమనుకుంటారో కంటే నేను చెయ్యగలను అన్న నమ్మకం నీకు ఎప్పుడూ కూడా ఉండాలి. తప్పులు జరిగినా సరే నీపై నమ్మకాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు. నీ మనసు నిన్ను మోసం చేయనివ్వకు మిత్రమా. భయం మన ఆలోచనలనే పుడుతుంది. మనకు ఏదైనా భయం వేసిందంటే అది మన మనసులోని ఆలోచనల ప్రతిఫలం. నీ ఆలోచనలు గమనించు, నియంత్రించు మిత్రమా. ఏదైనా సరే నెగిటివ్ ఆలోచనలకి విలువ ఇవ్వద్దు. మనసు ఏ దిశగా వెళుతుందో జీవితం కూడా అదే దిశగా వెళుతుందని గుర్తుంచుకో మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో, సహనం అనేది అంతర్గత శక్తి. జీవితంలో ప్రతి సమస్యకు కూడా సమాధానం వెంటనే రాదు. అసహనం భయాన్ని పెంచుతుంది, కానీ సహనం అనేది భయాన్ని చంపేస్తుంది. సమయం మన పక్షాన పనిచేస్తుందనే నమ్మకం ఉంచు, నీ శాంతం బలమవుతుంది. ఏదైనా సరే తెలుసుకోవడం అంటే విముక్తి మిత్రమా. టు నో ఈజ్ బీ ఫ్రీ అంటే భయం ఎక్కువగా తెలియని దానిపైనే ఉంటుంది. జ్ఞానం పెరిగితే భయం కూడా తగ్గిపోతుంది. నీకు భయం వేసే విషయం గురించి నేర్చుకో, అర్థం చేసుకో. అప్పుడు ఆ భయం నీ ముందు లొంగిపోతుంది మిత్రమా. వదిలేయగలగడం కూడా ఒక బలమే. ఎవరైనా సరే ఏ పరిస్థితినైనా సరే అదుపులో పెట్టాలనే ప్రయత్నం భయానికి మూలం. ఏది నీ చేతిలో లేదో దాన్ని వదిలేయడం నేర్చుకో. వదిలేస్తేనే మనసు స్వేచ్ఛగా జీవిస్తుంది. మనశ్శాంతి అనేది వదిలేయడంలోనే దొరుకుతుంది మిత్రమా. భయాన్ని గెలవాలంటే ఈ 5 బలాలు కూడా గుర్తుంచుకో. ఆత్మవిశ్వాసం, ఆలోచన నియంత్రణ, సహనం, జ్ఞానం, వదిలేయడం. ఈ 5 బలాలు మనలో ఉంటే ఎవ్వరికీ కూడా భయపడాల్సిన అవసరం లేదు. నీ బలం భయం కన్నే పెద్దదే. ఆత్మవిశ్వాసం ఆలోచనని నియంత్రించు. నీ భయాన్ని కాదు, నీ బలాన్ని నువ్వు గమనించు. జీవితమంతా భయాల మీద కాకుండా బలాల మీద ఆధారపడాలి. నీ మనసు ఎంత బలంగా ఉందో తెలుసుకుంటే నీలోని వీరుణ్ణి గుర్తిస్తావు. ఇంకా నువ్వు నీ మీద నమ్మకం ఉంచితే ప్రపంచం నీకు మార్గం చూపుతుంది. భయం కాదు, నువ్వే నీ రక్షణని గుర్తుపెట్టుకో మిత్రమా. భయం మీద కాదు, మన మీద మనం నమ్మకం ఉంచుకుందాం. అర్థమైందనుకుంటా. స్త్రీల మనసులో ఏముందనేది అర్థం చేసుకోవడం కష్టమని అనుకుంటున్నావా? అయితే ఒక స్త్రీకి నీపై ఆ కోరికలు వచ్చినప్పుడు ఆమె ఎలా బిహేవ్ చేస్తుందో ఎప్పుడైనా గమనించావా మిత్రమా? చాలాసార్లు స్త్రీలు తమ భావాలను నేరుగా చెప్పరు, కానీ వారి ప్రవర్తనలో మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే ఈ 3 సంకేతాలను తప్పకుండా గమనించండి. నీతో మాట్లాడడానికి అవకాశాలు వెతుకుతుంది. ఆమెకు నీతో మాట్లాడాలని ఉంటుంది. అందుకే చిన్న చిన్న కారణాలు చెప్పి మాట్లాడడం ప్రారంభిస్తుంది. అవసరం లేకపోయినా సరే కాల్ చేయడం లేదా మెసేజ్ పంపితే అది ఆమెకు నీపై ఆసక్తి ఉందని సూచిస్తుంది. నీపై ఎక్కువగా దృష్టి పెడుతుంది. నువ్వు ఎక్కడ ఉన్నా ఆమె దృష్టి ఎక్కువగా నీ మీదే ఉంటుంది. నిన్ను చూస్తూ ఉండడం, నువ్వు చూసిన వెంటనే సిగ్గుపడుతూ చూపు తిప్పుకోవడం ఇది సర్వసాధారణం కాదు. ఆమెకు ప్రత్యేకమైన ఫీలింగ్స్ ఉందని అర్థం. నీలా ప్రవర్తించడం ప్రారంభిస్తుంది. నువ్వు మాట్లాడే విధానం, నువ్వు చేసే చిన్న చిన్న హావభావాలు అవి ఆమె కూడా అలవాటు చేసుకుంటుంది. అంటే ఆమె మనసు ఇప్పటికే నీతో కలిసిపోతుంది. ఈ సంకేతాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు మిత్రమా. ఎందుకంటే
ఆమె మాటల్లో చెప్పకపోయినా సరే తన ప్రవర్తనలో నీకు చెప్పేస్తుంది. కానీ గుర్తుంచుకో, ఆమె భావాలను అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, వాటిని గౌరవించడం కూడా అంతే ముఖ్యం. నీ నిజమైన స్వభావంతో ఆమెతో నడుచుకుంటే ఆ బంధం మరింత బలంగా మారుతుంది. ఎందుకంటే నిజమైన ఆకర్షణ మాటల్లో కాదు, మనసులో నుంచి వచ్చే ప్రవర్తనలో ఉంటుందని తెలుసుకో మిత్రమా. ఒక స్త్రీ నిన్ను ఎందుకు ప్రేమించదు అనేది ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు ఎంత మంచివాడైనా ఆమె ఎందుకు దూరంగా ఉంటుందో తెలుసా? నిజమేంటంటే చాలాసార్లు మనం చెప్పే మాటల వల్లే ఆమె మనసు దూరం అవుతుంది. అయితే కొన్ని సరైన మాటలు చెప్పగలిగితే అదే స్త్రీ నిన్ను ప్రేమించడం మొదలు పెడుతుంది. ఈ వీడియోలో అలాంటి 3 పవర్ఫుల్ మాటలు చెప్తున్నాను, చివరి వరకు కూడా చూడండి. మిత్రమా, 1, నీతో మాట్లాడితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని. మొదటి మాట చాలా సింపుల్ కానీ చాలా ఎఫెక్టివ్. నీతో మాట్లాడితే నాకు చాలా సంతోషంగా ఉంటుందని ఈ మాట విన్నప్పుడు ఆమె చాలా ప్రత్యేకమైన ఫీలింగ్ వస్తుంది. ప్రతి అమ్మాయికి కూడా కావాల్సింది అదే కదా, తన విలువను గుర్తించే వ్యక్తి. ఇక 2, నీ గురించి నేను చాలా రెస్పెక్ట్ఫుల్గా ఫీల్ అవుతాను అని. అంటే ఇది విన్నప్పుడు ఆమె నిన్ను సీరియస్గా తీసుకోవడం మొదలు పెడుతుంది. ఎందుకంటే చాలామంది కూడా అట్రాక్షన్ మాత్రమే చూపిస్తారు, కానీ నువ్వు రెస్పెక్ట్ చూపిస్తున్నావు. ఇదే ప్రేమకి మొదటి అడుగు మిత్రమా. ఇక 3, నువ్వు ఉన్నట్లుగానే నాకు చాలా ఇష్టం. 3వ మాట ఇది. ఇది చాలా డేంజర్ అండ్ పవర్ఫుల్ అన్నమాట. నువ్వు ఉన్నట్లుగానే నాకు చాలా ఇష్టం. ఈ మాట విన్నప్పుడు ఆమెకి ఒక సేఫ్టీ ఫీలింగ్ వస్తుంది. ఈ వ్యక్తి ముందు నేను నటించాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. అక్కడి నుంచి నిజమైన కనెక్షన్ స్టార్ట్ అవుతుంది మిత్రమా. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ఈ మాటలు కేవలం చెప్పడం వల్ల కాదు, నిజంగా ఫీలే చెప్పాలి. లేకపోతే ఆమెకి అది అర్థమైపోతుంది. కాదంటారా? ఒక విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, ఒక స్త్రీకి లోపల కోరిక కలిగినప్పుడు ఆమె బయటికి ఎలా మారుతుందో మీరు ఎప్పుడైనా గమనించారా? ఆమె మాటలు కాకుండా ఆమె ప్రవర్తనే నిజం చెప్తుందని మీకు తెలుసా? స్త్రీలు తమ భావాలను ఎప్పుడు కూడా నేరుగా చెప్పరు, కానీ వారి శరీర భాష అనేది, మాట తీరు, ప్రవర్తన ఇవే అసలు నిజం చెప్తాయి. మనసులో కోరికలు, ఆకర్షణ పెరిగినప్పుడు ఆమె పూర్తిగా మారిపోతుంది. ఇది చిన్న చిన్న సంకేతాల్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఆ మార్పులు, కళ్ళతో చెప్పే మాటలు, నువ్వు ఎలా మాట్లాడితే అదే స్టైల్లో మాట్లాడుతుంది. ఇది మనసులో కనెక్షన్ పెరిగినప్పుడు వచ్చే సైకాలజీ సంకేతం మిత్రమా. తనను అందంగా చూపించడానికి ప్రయత్నిస్తుంది. జుట్టు సర్దుకోవడం, డ్రెస్ సరి చేసుకోవడం, ఇవన్నీ కూడా నీ దృష్టిని ఆకర్షించడానికి చేసే చిన్న ప్రయత్నాలు. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తులు నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.